మళ్ళీ మనం టీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటే తెలంగాణ అస్తిత్వం నిలుస్తుంది. మళ్ళీ మనం ఈ నియోజకవర్గ ప్రజల గొంతుకలు అవుతాం. మన అన్నగారు మరి నియోజకవర్గ ప్రజల గొంతుగా ఈ ప్రజలకు జరిగే అన్యాయాన్ని నిలదీసి వారికి అందరికీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో అవన్నీ ప్రజలకు ఇప్పించే ఏర్పాటు చేయడానికి అన్నగారు ముందుకుంటారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మనం గమనించాలి, ఇవాళ దాదాపు 480 రకాల వాగ్దానాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఏమీ నెరవేర్చలేదు. మళ్ళీ ఈసారి కనుక మన ప్రజల్లోకి వెళ్లి మళ్ళీ మనకు మన అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ వారికి తెలియజేస్తూ మన టీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటే ఇవన్నీ కూడా ప్రజలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్ళీ మన టీఆర్ఎస్ పార్టీ మనం గెలిపించుకోకపోతే వాళ్ళు చేసే అన్యాయాలకు మద్దతు ఇచ్చినట్టయితుంది, వాళ్ళ మోసాలకు మద్దతు ఇచ్చినట్టయితుంది. మళ్ళీ ఇవన్నీ ఎగ్గొట్టమని చెప్పి మనం ఓటేసినట్టయితుంది. ఇదే విషయం మరి గ్రామాలలో ప్రజలకు తెలియజేయాలా. ఇది మనందరి కనీస బాధ్యత. సెలవు. జై తెలంగాణ.